గుడివాడ నియోజకవర్గం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోకెల్లా ప్రత్యేకమైనది. ఇక్కడి నుండే మహాయుగ పురుషుడు ఎన్టీఆర్ ఎమ్మెల్యేగా ఎన్నికై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1983లో ఓ ప్రపంచనాన్ని సృష్టించారు. అటువంటి నియోజకవర్గం ఇప్పుడెలా ఉంది? ఇక్కడి నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కొడాలి నాని నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేశారు? దివంగత నందమూరి తారక రామారావు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం గుడివాడ. విదర్భపురిగా అనేక దేవాలయాలతో గుడుల వాడక ప్రసిద్ధికెక్కిన ఘన చరిత్ర గుడివాడాది. వర్తక వాణిజ్యాలతో పాటు విద్య, వైద్య, రాజకీయ రంగాల ప్రముఖులకు ఈ గడ్డకు పెట్టింది పేరు. 1983లో తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ గుడివాడ శాసన సభ్యుడిగా ఎన్నికై రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎన్టీఆర్ స్వస్థలం నిమ్మకూరు కూడా ఒకప్పటి గుడివాడ నియోజకవర్గంలోనే ఉండేది. సొంత ఊరిపై మమకారంతో ఆయన తన రాజకీయ అరంగేట్రానికి గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గాన్నే కార్యశాలగా ఎంచుకున్నారు. 1985లోనూ ఎన్టీఆర్ గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన హయాంలో గుడివాడ రూపురేఖలు మారాయి. అందమైన రహదారులతో పాటు క్రీడాప్రియుల కోసం ఎన్టీఆర్ స్టేడియంను నిర్మించారు. ఆ తరువాత గుడివాడ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. టీడీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గం ఎందుకు అభివృద్ధికి నోచుకోలేదు? ఎన్టీఆర్ కి వీరాభిమానిగా, నందమూరి హరికృష్ణకి శిష్యుడిగా, జూనియర్ ఎన్టీఆర్ కి తమ్ముడి పాత్రలు పోషించి 2004లో టీడీపీ నుంచి గుడివాడ అసెంబ్లీ సీటు తెచ్చుకున్నారు కొడాలి నాని. తక్కువ కాలంలో మాస్ లీడర్గా ఎదిగాడే గాని గుడివాడను అభివృద్ధి చేయటంలో మాత్రం విఫలం అయ్యాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నియోజకవర్గం నుండి కొడాలి నాని 2004 నుండి 2019 వరకు 4 సార్లు గెలిచాడు. కానీ ఎన్నిసార్లు గెలిచినా గుడివాడ అభివృద్ధికి నోచుకోలేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. కొడాలి నాని 2009 తరువాత వైఎస్ఆర్సీపీ గూటికి చేరారు. అప్పటి నుంచి రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశంపైనే ఇష్టారీతిన తెగబడ్డారు, నోరు పారేసుకున్నారు. బూతులతో, జుగుప్సకరమైన భాషతో రెచ్చిపోయారు. ఆఖరికి చంద్రబాబు, లోకేష్ తో పాటు వారి కుటుంబ సభ్యులపైన అత్యంత జుగుప్సకరంగా వ్యక్తిగత దాడికి దిగారు. ఎంతగా అంటే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కొడాలి అంటేనే అసహించుకునేంతగా రెచ్చిపోయారు. కొడాలి నాని వరుసగా ప్రాతినిధ్యం వహించిన 20 ఏళ్లు నియోజకవర్గంలో ఏం చేశారు? 4 పర్యాయాలు ఎలా గెలిచారు? గుడివాడలో నాని అనుచరుల అరాచకాలు, ఆగడాలు ఎందుకు మరింత శృతిమించిపోయాయి? జుగుప్సకరమైన భాషతో చంద్రబాబును, లోకేష్ను ఎందుకు టార్గెట్ చేశారు? జగన్ రెడ్డి అండ చూసుకునే రెచ్చిపోయారా? జగన్ రెడ్డి శునకానందం కోసమేనా? వైఎస్ఆర్సీపీలో చేరిన తరువాత 2 పర్యాయాలు కొడాలి నాని ఆ పార్టీ నుంచి గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించి అధికారంలోకి రావటంతో కొడాలి ఇష్టారీతిన రెచ్చిపోయారు. క్యాసినో, జూదం, బెట్టింగ్ల నిర్వహణతో దేశవ్యాప్తంగా గుడివాడకు చెడ్డ పేరు తెచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. సంక్రాంతి లాంటి పండగ వస్తే చాలు విచ్చలవిడి జూదం నిర్వహణతో ప్రజల డబ్బు కొల్లగొట్టడంలో దిట్ట అనే పేరు సంపాదించుకున్నారు. ఎందరో మధ్యతరగతి జీవుల జీవితాలను చిన్నాభిన్నం చేయటంతో పాటు ధనికులను రోడ్డుపాలు చేశారనే విమర్శలు లేకపోలేదు. కొడాలి నాని అండతో ఆయన అనుచరులు పేకాటలు, గూండాటలు యథేచ్ఛగా కొనసాగించారు. మంత్రిగా పనిచేసిన కొడాలి నేతృత్వంలోనే జూద గృహాల నిర్వహణను ఆయన అనుచరులు నడిపించేవారు.
నియోజకవర్గంలో తాగునీటి సమస్యతో పాటు రహదారుల సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ కొడాలి నాని ఏనాడు పట్టించుకోలేదు. నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టడం కన్నా అధికారాన్ని, మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నాయకులపై బూతులతో విరుచుకుపడటానికే ప్రాధాన్యత ఇచ్చారు. నియోజకవర్గంలోని నందివాడ, గుడ్లవల్లేరు, గుడివాడ రూరల్, గుడివాడ పట్టణ రహదారులు తీవ్ర అధ్వాన స్థితిలోకి చేరుకున్నాయి. 2019 వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది, మినిస్ట్రీ కూడా చేశారు. ఆయన 2.5 years. ఆ 2.5 years లో నియోజకవర్గానికి ఫండ్స్ తీసుకొచ్చి ఆయన ఏం డెవలప్ చేసినట్టుగా అయితే అనిపించలేదు. దానివల్ల ఏంటంటే ఆయన ఓడిపోవడానికి కారణం కానీ ఇంకోటి కానీ మాకైతే ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ లోనే డెవలప్మెంట్ ఉంటుందని అనుకుంటున్నాం. అన్ని రకాలుగా రాజధాని పోయింది మొన్న పోయిన గవర్నమెంట్ లో, మరి రోడ్లు లేవు, మరి సరుకులు రవాణా సరుకులు కానీ ఏదైనా కానీ మనకేమో రేట్లు పెంచారు. ఇక పర్వాలేదు, ఇంకా చేస్తారు ముందు ముందు. మరి 6 months 1 year మనం ఎలా డిసైడ్ చేయగలమండి? ఇప్పుడు గత గవర్నమెంట్ లో జరిగినవి అన్ని కూడా వీళ్ళు చూసుకోవాలి కదా, ఏముంది ఏంటి అనేది, అప్పులు కానీ ఇంకోటి కానీ చూసుకున్న తర్వాత దాన్ని బట్టి వాళ్ళు ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. నాని గారు చేశారా అంటే ఆయన ఏం చేశారంటే వాళ్ళ వర్గానికి చేసుకున్నారేమో అంతే తప్ప ఇక టౌన్కి చేసింది ఏం లేదే, నియోజకవర్గానికి చేసింది ఏం లేదే. ఇప్పుడు మాకు బస్ స్టాండ్ లేదు వాళ్ళ వరకు, గుడివాడలో జైలైపోయారు 5 years. గవర్నమెంట్ ఉంది కదా వాళ్ళది. ఏమండి మరి ఫ్లైఓవర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్, వీళ్ళకి సంబంధం లేదు. అది మేమైతే మనం చెప్పుకుంటున్నారు కదా, రైల్వే మీద ఫ్లైఓవర్ అనేది వీళ్ళ దగ్గర సంబంధం అండి. వైసీపీ గవర్నమెంట్ లో ఏం చేశారు? కాకపోతే వాళ్ళకి బీసీలకి ఓసీలకి నిధులు వేసాడు. అమ్మ ఓడని, ఆ ఓడని, ఈ ఓడని. ఇంకేం పని అభివృద్ధి ఏముంది? డబ్బు వేస్తమే కానీ రోడ్లు పోసారా, మంచినీళ్ళు ఇచ్చారా? ఏదో ఆయన వరకు ఆయన చేశాడు అంతవరకే, కానీ ప్రయోజనమైన పని ఒకటి చేయలేదు. చేశాడు ఆయన వరకు ఆయన. ఇప్పుడు 15 సంవత్సరాలు గవర్నమెంట్ లేదు, 5 సంవత్సరాలు ఉంది. ఉండగానే 5 సంవత్సరాల్లో ఏం ఉపయోగపడింది? నాన్నగారి పాలన చూసుకున్నట్టు ఏముంది? అన్ని కబ్జాలు, అదేవిధంగా దందాలు, సెటిల్మెంట్లు తప్ప ఆయన చేసింది ఏమీ లేదు. కానీ ఆయన పాలన గురించి తలుచుకోవాలంటే నేను భయం వేస్తుంది. ఎక్కడ ఒక అభివృద్ధి చేసిందంటూ లేదు. గుడివాడికి అంతకుముందు ఎప్పుడు అభివృద్ధి జరిగిందన్నా సరే ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి జరుగుతూ వచ్చింది. నాన్నగారు ఏమి చేయలేదండి, డెవలప్ అనేది ఏమి లేదండి, వారి మార్గదర్శనం ఏమి లేదండి, చేయలేదు. చేసింది చేసినట్టు చెప్పుకుంటా ఉంది, చేసింది చేయని ఎవరు చేశారో వాళ్ళ గురించే చెప్పుకుంటామండి. అలాగే ఆ రోజుల ఎలక్షన్ మూమెంట్ లో వెనుకల రాము గారు పేద ప్రజల కోసం అన్నం పెడుతుంటే అన్నాన్ని కూడా ఆపించేసినటువంటి ఘన చరిత్ర వాళ్ళదే. అన్నాన్ని కూడా ఆపేశారండి. ఇక్కడ మీరు పంచతాగిలేదు, ఈ రోడ్లో పెడతాగిలేదు, ఆ రోడ్లో పెడతాగిలేదు, పేద ప్రజలు తిని అన్నాన్ని కూడా లాగేశారు. మరియు ఈ చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్ళీ అన్న క్యాంటీన్లు వెలిసినాయి. పేద ప్రజలు 5 రూపాయలకి సుఖ సంతోషాలతో భోజనం చేసి సుభిక్షంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఏదైనా ఉందంటే ఈ తెలుగుదేశం గవర్నమెంట్ లోనే. మరోవైపు గుడివాడలోని నాని అనుచరుల అరాచకాలు, ఆగడాలు మరింత శృతిమించిపోయాయి. నాని అండతో మద్యం మాఫియా, ఇసుక దోపిడీతో కోట్లు కొల్లగొట్టారు. మట్టి దండ యథేచ్ఛగా సాగింది. కనిపించిన భూమినంతా కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు అధికారులను తమ చెప్పు చేతల్లో ఉంచుకొని అరాచకాలకు పాల్పడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇల్లు 90% పూర్తయినా మిగిలిన 10% నామమాత్రపు పనులు కూడా పూర్తి చేయలేదు. ఎన్నికలకు ముందు దీనిని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు అసలు లబ్ధిదారుల్ని మార్చేసి హడావుడి ముఖ్యమంత్రి చేత వాటిని ప్రారంభింపజేశారు. కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా కేవలం చంద్రబాబు పేరు లేకుండా చేసి తన పేరు చాటుకోవాలనే దురుద్దేశంతో ఇదంతా చేశారనే తీవ్ర విమర్శలు మూటగట్టుకున్నారు. గత 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన కొడాలి నాని తన పేరు చెప్పుకోవటానికి చేసిన ఒక్క అభివృద్ధి పని కూడా లేదనే భావన ప్రజల్లో ఉంది. కొడాలి నాని వరుసగా ప్రాతినిధ్యం వహించిన 20 ఏళ్లు నియోజకవర్గంలో నియోజకవర్గ ప్రజలకు చేసింది ఏమీ లేదని స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలు అతడిని ఏం చూసి 4 సార్లు గెలిపించారో తమకే తెలియదని చెబుతున్నారు. అవినీతి అక్రమాలతో సంపాదించిన డబ్బుతో ఎన్నికల రోజు ఓటర్లను ప్రభావితం చేసి గెలిపించారనేది నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. గుడివాడలో నాని అనుచరుల అరాచకాలు, ఆగడాలు ఎందుకు మరింత శృతిమించిపోయాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జుగుప్సకరమైన భాషతో చంద్రబాబును, లోకేష్ను ఎందుకు టార్గెట్ చేసి జుగుప్సకరమైన మనిషి అంటే ఎలా ఉంటారనే దానికి ఉదాహరణగా మారిపోయారు. ఇదంతా కేవలం జగన్ రెడ్డి అండ చూసుకుని రెచ్చిపోయారని, జగన్ రెడ్డి సునకానందం కోసమే అలా బిహేవ్ చేశారని స్థానికులతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.